మెడికవర్ క్యాన్సర్ ఇన్స్టిట్యూట్ వారిచే ఈ నెల 22వ తారీఖు ఆదివారం ఉచిత ఓవేరియన్ క్యాన్సర్ వైద్య శిబిరం. మెడికవర్ క్యాన్సర్ ఇన్స్టిట్యూట్, హైటెక్ సిటీ, హైదరాబాద్. మొన్న 10 రోజుల క్రితం విజయవాడలో భారీగా వరదలొచ్చాయి. ముఖ్యంగా సింగనగర్ లాంటి అన్నీ మునిగిపోయినాయి. దీనికి కారణం పాత ముఖ్యమంత్రి జగన్ అని చంద్రబాబు అంటుంటే, చంద్రబాబు ఇంటిని కాపాడుకోవటమే చేశారని చెప్పి జగన్ అంటున్నారు. ఏంటి ఫెయిల్యూర్ ఎక్కడ జరిగిందనుకుంటున్నారు? ఇంటిని కాపాడుకోవడానికి చేయటం అన్నది నాన్సెన్స్ అండి. దట్ ఈస్ అబ్సల్యూట్ నాన్సెన్స్. ఓకే. ఎందుకంటే ఫ్లడ్ ఎప్పుడైతే 7 లక్షలు 6.5 లక్షలు టచ్ అయిందో అప్పుడే ఆ కట్ట మీద ఉన్న ఇళ్ళన్నీ మునిగిపోయినాయి. ఇంకా మళ్ళీ దాన్ని కాపాడుకోవటానికి ఇంకేదో చేశారంటాం నాన్సెన్స్. ఓకే. అని ఎప్పుడో మునిగినాయి. ఆ మునిగిన దాన్ని ఇంకేదో కాపాడుకోవడానికి ఏదో చేశారు, దానికోసం అంతమందిని ముంచారు అంటాం అనేది అదొక బాధ్యత రాహిత్యమైన స్టేట్మెంట్. అది అబ్సల్యూట్లీ బేస్లెస్ ఎలిగేషన్. ఏదో మాట్లాడాలి కాబట్టి మాట్లాడతాడు, అతనికి సొంత పేపర్ ఉంది కాబట్టి ఆడు వేసుకుంటున్నాడు, సొంత ఛానల్ ఉంది కాబట్టి చూపెట్టుకుంటున్నాడు, అంతే తప్ప దట్ ఈస్ అబ్సల్యూట్లీ నో సెన్స్. రోజా మీ అంటే ఇప్పుడు వైసీపీలో చాలా దూరంగా ఉంటున్నారు, అంటిముట్టనున్నారు. మీ పార్టీలోకి వస్తే తీసుకుంటారా? నా పార్టీలో నేను ఇందాకే మాట్లాడుకున్నాను కదా, నేను కేవలం ఒక ఎమ్మెల్యేని. ఎవరిని చేర్చుకోవాలి, ఎవరిని చేర్చుకోకూడదు అనేది మంత్రులకు కూడా సంబంధం ఉండదు. అది ఆ పార్టీ అధ్యక్షుడు, పార్టీ జనరల్ సెక్రటరీ వాళ్ళిద్దరూ కూర్చొని మాట్లాడుకుంటారు. గతంలో మీరు ఒకసారి అన్నారు, రాష్ట్ర ఆదాయం పెంచే మంచి ప్లాన్ మీ దగ్గర ఉందని. చెప్పారా చంద్రబాబు నాయుడుకి ఏమన్నా ఆ ప్లాన్ ఏంటో? కొన్ని చెప్పాను. వాళ్ళు ఎంతవరకు తీసుకుంటారు అన్నది మనకు తెలియదు. అంటే ఏదైనా పబ్లిక్గా చెప్పగలుగుతారా? సీక్రెట్. ఇప్పుడు 2 రాష్ట్రాలు, అక్కడ చంద్రబాబు, ఇక్కడ రేవంత్ రెడ్డి, ఇద్దరి పరిపాలన కంపేర్ చేయమంటే ఏం చెప్తారు? కంపారిజన్ ఏముంటుందండి? ఆ రాష్ట్రం వేరు, ఆ రాష్ట్రం పరిస్థితులు వేరు. అది కుక్కలు చెప్పులు విస్తరలో అయిపోయిన రాష్ట్రం అది. కేసీఆర్ గారు తెలంగాణ వాల్యుయేషన్ ఎక్కడికో తీసుకెళ్ళాడు ఆయన. డెఫినెట్గా గతంలో 5 లక్షలు ఉండే పొలం చాలా చోట్ల 50 లక్షలకు వెళ్ళింది. సో కేసీఆర్ గారి పాలనలో అభివృద్ధి జరగలేదంటూ నేను ఒప్పుకోను. సో సరే, ఆయన ఆరోగెన్స్ వల్ల ఆయన పోయాడు. ఎందుకంటే ప్రజలు అహంకారాన్ని సహించరు, తెలివి తక్కువతనాన్ని భరిస్తారు కానీ అహంకారాన్ని సహించరు. అది డిస్పైట్ బీయింగ్ ఏ గుడ్ అడ్మినిస్ట్రేటర్ కేసీఆర్, ఆయన అహంకారం వలన పోయాడు తప్ప ఆయన పరిపాలనలో అయితే ఎటువంటి లోపాలు లేవనేది నా అబ్జర్వేషన్. సో ఆయన వంగారపల్లిలోనే రాష్ట్రాన్ని అప్పచెప్పాడు, అక్కడ కుక్కలు చెప్పిన ఇస్తారని అప్పచెప్పాడు. సో ఇతను 7 నెలల క్రితమే ముఖ్యమంత్రి అయ్యాడు, 8 నెలల క్రితం. మరి ఆయన చంద్రబాబు గారేమో ఇంకా 100 రోజులు కూడా కంప్లీట్ కాదా. సో కంపారిజన్ అనేది ఇప్పుడు కరెక్ట్ కాదు. రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఈ 9 నెలలు అవుతుంది వచ్చి, సరైన మార్గంలో వెళ్తుందా? డెఫినెట్గా నా దృష్టిలో సరైన మార్గంలోనే వెళ్తాను, ఏం డౌట్ లేదు. మనకు 2 తెలుగు రాష్ట్రాల్లో కూడా బాగా ట్రెండింగ్లో ఉన్న పేరు హైడ్రా. మనకి ఏపీలో కూడా చాలామంది డిప్యూటీ సీఎం దగ్గర నుంచి అందరు అంటున్నారు హైడ్రా ఇక్కడ కూడా రావాలని. మీ ఒపీనియన్ ఏంటి? అది హైడ్రా అని ఇక్కడ రావడానికి 10 రోజుల ముందే నేను నా కాన్స్టిట్యున్సీలో మొదలుపెట్టాను. అది కూల్చివేతలో చిన్న చిన్న హట్మెంట్స్ చేసి వాళ్ళకి ప్లాట్లు ఇచ్చారు. ఇచ్చిన కాలువలు, డ్రైన్లు అన్నీ ఆక్రమించుకుని కాలువల్లోకి ఆ సూవేజ్ వదిలేసి నేను కాలువలు రిపేర్ మొదలుపెట్టాను నా కాన్స్టిట్యున్సీలో, నా ఓన్ ఫండింగ్తో. ఆ రిపేర్లు మొదలు పెడితే ఎక్కడ బుల్డోజర్ వెళ్దాం, మాన్యువల్గా చేయలేం. సో బుల్డోజర్తోనే చేయాలి. ఆ కాలువ కట్టి ఎంత ఉందరా అంటే ఒకటి 15 అడుగులు ఉన్నాయి ఒరిజినల్గా. ఇప్పుడు 4 అడుగులు 5 అడుగులకి తగ్గించేశారు. ఆ కాలువ కూడా 10 అడుగులు ఉండవలసిన కెనాలు 7 అడుగులకు తగ్గిపోయింది. సో అవన్నీ మళ్ళీ తవ్వటం మొదలుపెట్టి చాలా వరకు ఎవాక్యువేట్ చేసేస్తున్నాం. ఓకే. అంటే ఆర్గనైజ్డ్గా ఒక హైడ్రా లాంటి ఒక సంస్థ పెట్టి ఇట్లాంటి అక్రమ కడ్డాలు కూల్చాలని అట్లాంటి అవసరమైన ఉందనుకుంటున్నారా? డెఫినెట్గా ఉంది. ఇక్కడ హైడ్రా అనే దాని పర్పస్ వేరు. ఇక్కడ ఏంటంటే చెరువులు అవి ఆక్రమించినాయి. ఎందుకంటే తెలంగాణలో ముందు నుంచి చెరువుల కల్చర్ ఎక్కువ. ఎందుకంటే పెద్ద ప్రాజెక్టులు లేవు కదా, డెల్టా ఇరిగేషన్ సిస్టమ్ లాంటిది నాగార్జున సాగర్ దగ్గర వచ్చింది. వేరే దగ్గర అన్నీ ఇదంతా కూడా ఈ అప్లాంట్ జిల్లాలు ఇవన్నీ కూడా చెరువులు బేస్డ్ అగ్రికల్చర్. అక్కడ అంతా థ్యాంక్స్ టు ప్రకాశం బ్యారేజ్ అండ్ ధవళేశ్వరం బ్యారేజ్, ఆ 4-5 జిల్లాల్లో మొత్తం అంతా
నీటిపారుదల వ్యవస్థ, డ్రైనేజ్ వ్యవస్థ ఉంది ఎప్పటి నుంచో. అది చాలా చోట్ల పూడిపోయింది. ఇప్పుడు ఈ తమిళేరు ఆర్ బుడమేరు అది కూడా చాలా వరకు ఆక్యుపై చేశారు. సో బుడమేరు దాన్ని ఎంత మినాసో మనం ప్రత్యక్షంగా చూసాం. సో దాని గురించి టేకప్ చేయాలి తప్పకుండా. అలాగ ఆక్రమించుకున్నవి అది ఎక్కువ చోట్ల జరగల. బట్ ఈ కెనాల్స్ ఊళ్ళో చెరువుల చుట్టూ చేసి హైజీన్ పోవటం, ఎలా ఆక్రమించుకుంటాం, సో కాలువల వైశాల్యం తగ్గిపోవటం, డ్రైనేజ్ వైశాల్యం తగ్గిపోవటం, వీటి వల్ల చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి. దానికి అసలు కోర్టు రూలింగే ఉంది ఎలాంటి అక్రమాలన్నీ తీసేయాలని. సో దానికి మళ్ళీ ప్రత్యేకంగా చట్టం తీసుకురావాల్సిన అవసరం లేదు. ఉన్న చట్టాన్ని ఇంప్లిమెంట్ చేస్తే చాలు. బట్ ఏదో కొత్త చట్టం వచ్చిందంటే జనాలకి అవేర్నెస్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి తీసుకొచ్చినా కూడా బాగానే ఉంటుంది. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.